ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 52వ కీర్తన 8వ వచనం. నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను. దావీదు సౌలు యొక్క విషపు చూపు నుండి రక్షింపబడడానికి కారణమును ఆయన ఇక్కడ తెలియచేయచ్చు ఉన్నాడు. నేను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. దేవుని కృప తనను కాపాడును అని దావీదు గట్టిగా నమ్మినాడు. ఎందుకంటే గొర్రెల వెంబడి పరుగెత్తుచున్న తనను గొర్రెల దొడ్డిలో నుండి ప్రభువు పిలువనంపించాడు. అనుకోకుండా యుద్ధ భూమునకు వెళ్ళాడు. దేవుని ప్రజలను దూషించేటువంటి దుష్టుడైన గొల్యాతు మాటలకు రోషము కలిగిన వాడై ఆ గొల్యాతుతో యుద్ధము చేసి అతన్ని చంపినాడు. దేవుని కృప అతనికి తోడుగా ఉన్నది గనుక ఆ బలవంతుడైన రాక్షసుని చేత నుండి దేవుడు అతన్ని తప్పించాడు. ఇశ్రాయేలీల స్త్రీలు సౌలుని వేల కొలదిగాను దావీదును 10,000 కొలదిగాను పొగిడినందువలన సౌలు దావీదు మీద విషపు చూపును ఉంచాడు. అనేక సార్లు ఆ రాజు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినాడు. అయితే దేవుని కృప దావీదుకు తోడుగా ఉండి దావీదును కాపాడినది. అందుకనే దావీదు ఈ మాట చెబుతున్నాడు, నిత్యము నేను దేవుని కృప వలన నమ్మకము ఉంచి ఉన్నాను. దేవుని కృపయందు నమ్మకం ఉంచినాను. అవును దేవుని బిడలారా, ఏ ఆపద పొంచి ఉన్నదో, ఏ కీడు మీకు వినాశనమును కలుగు చేయాలని అనుకుంటున్నదో దాని నుండి కాపాడేది దేవుని కృపే. కనుక దేవుని కృపయందు నమ్మకం ఉంచండి. దావీదుకు తోడుగా ఉన్న ఆ కృప మీకు తోడుగా ఉండి మిమ్మలను కాపాడు. మీ వ్యాపారములో మీకు నష్టము కలిగిన, మీ శరీరము వ్యాధి వలన పీడింపబడి క్షీణింపబడిన, మీ పిల్లలు అనారోగ్యము పాలైన, మీ కుటుంబంలో అనేక సమస్యలు వచ్చిన దేవుని కృప విడవని కృప. ఆయన కృపయందు మీరు నమ్మకం ఉంచితే ఆ కృప మీకు తోడుగా ఉండి మిమ్మలను కాపాడేటువంటిది. కనుక సమస్యలు ఈ లోకములో గొప్పవైనను మిమ్మను కాపాడేటువంటి దేవుని కృప అంతకంటే ఉన్నతమైనది, గొప్పది. బలవంతుడైనటువంటి గొల్యాతు చేతుల నుండి దావీదును కాపాడినది, ఒక దేశం యొక్క రాజైనటువంటి సౌలు చేతిలో నుండి దావీదును కాపాడినది ఆ కృపే. ఆ కృపయందు నమ్మకం ఉంచండి. దేవుని దీవెనలకు మీరు పాత్రులుగా మారుతారు. సమర్పించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలను నీ కృప చేత ఆశీర్వదించి వారు నమ్మకము కలిగిన వారై నీ కృపయందు స్థిరులై ఉన్నప్పుడు నీ ప్రేమతో వారిని ఆదుకొనమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.